వర్తమానంలోకి వెళదాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25, 26. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25, 26 వాక్యాలు నేను చదువుతాను. యెహోవా నీకు తన సన్నిధి నీ ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని 3 మాటలు కరుణించునుగాక, 2 సమాధానము కలుగు చేయునుగాక, 3 ఆశీర్వదించునుగాక. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే యెహోవా తన ముఖ కాంతిని లేక తన సన్నిధిని లేక తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నిన్ను కరుణించునుగాక, నీకు సమాధానము కలుగు చేయునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. 3 పాయింట్స్. తలపైకెత్తండి. దేవుడైన యెహోవా మోషేతో చెప్పి పంపిస్తారు, మోషే మీ అన్న అహరోను అతని సంతతికి ఈ మాటలు చెప్పు. దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక అని చెప్పి, యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మిమ్మును కరుణించునుగాక, మీకు సమాధానం కలుగు చేయునుగాక అని నా నామాన్ని ఉచ్చరించి వాళ్ళని ఆశీర్వదించమను, అప్పుడు నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. ఆ రోజుల్లో యెహోవా నామాన్ని ఉచ్చరించి వాళ్ళని ఆశీర్వదించమన్నారు దేవుడు. క్రొత్త నిబంధన భక్తులమైన మనమైతే మనకి యేసయ్య చెప్పిన మాట, యేసు నామములో మీరు దీవించబడుదురుగాక, యేసు నామములో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, యేసు నామములో మీకు సమాధానం కలుగునుగాక, యేసు నామములో దయ్యపు శక్తులు విడిచిపోవునుగాక, యేసు నామములో శత్రువుల నిర్మూలమగుదురుగాక, యేసు నామములో మీ కుటుంబాల్లో సమాధానం కలుగునుగాక, యేసు నామములో నా దేవుడు మిమ్మల్ని కరుణించునుగాక, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. గుడారాల పండుగలు ముగించుకొచ్చాం గనక గుడారాల పండుగల ఆఖరి సభలో అబ్రహాం అన్నారు కదా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటే ఇంత క్రితం లేదు అని కాదు, ఇంత క్రితం ఉంది, కానీ అంతకంటే అంతకు మించి ఊహకు మించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దీని అర్థం. దేవుడు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి, నేను చాలాసార్లు మీతో చెప్తున్నాను, ఈ మధ్య చాలాసార్లు చెప్తా వస్తున్నాను, దేవుని మందిరానికి రావడం వేరు, ఆయన సన్నిధిని వెతకడం. దేవుని మందిరానికి రావడం వేరు, ఆయన ముఖాను చూసి ప్రార్థించడం వేరు. దేవుని మందిరానికి రావడం వేరు, ఆయన సన్నిధిని వెతకి ప్రార్థన చేయడం అది ప్రత్యేకమైన ఒక అనుభూతి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒక వెలుగు, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయించినట్లుగా ప్రత్యక్షత అనుభవించాలి. ఇందాక తమ్ముడు చెప్పారు కదా, దేవుణ్ణి నాకు దగ్గరగా పరిచయం చేసింది, దేవుని దగ్గరికి వెళ్ళేటట్లుగా నాకు ఒక అనుభవాన్ని కలుగు చేస్తున్నాను. నిజమే, దేవుడు అంటే ఆయన ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం. చిన్నప్పుడు పాట విన్నాను నేను,
నీ ఉండేదా కొండపైన స్వామి, నేనుండేది నేలపై, ఏలేలా సేవింతునో, నువ్వేమో అక్కడున్నావు, నేనేమో ఇక్కడున్నావు, నీకు నాకు కుదరదు, ఎక్కొద్దాం అంటే మోకాళ్ళు నొప్పి రాలేను, నిన్ను రమ్మంటే నువ్వు రావు. ఇలా ఓ పాట. అయితే మన ప్రభు అలా కాదు కదా. ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తే వాళ్ళ మధ్యలో ఉంటారట. నిజముగా మొర్రపెట్టినప్పుడు అది అంత దూరంలో ఉంటారట. ఇది మన దేవుని గురించి మనం గొప్పగా ఘనంగా ఉన్న వాస్తవాలతో ఆయన్ని ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 32, ఆదికాండం 32, 30వ వాక్యం, 29వ వాక్యం. నేను ముఖాముఖిగా దేవుని ముఖాన్ని చూశాను, ఆయన సన్నిధి కాంతి నా మీద పడిందని. ఒక మాటలో చెప్పాలంటే నీతి సూర్యుడైన క్రీస్తు కృపా కిరణాలు యాకోబు మీద ప్రకాశించే. 29వ వాక్యం. నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతున్నావని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించి, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను, ఆయన ముఖ కాంతి, ఆయన సన్నిధి కాంతి, ఆయన ముఖ వర్చస్సు, ఆ సన్నిధి నీతి సూర్యుని కృపా కిరణాలు అదిగో నా మీద ఉదయించాయి. ఆ నీతి సూర్యుడు నా మీద ఉదయించాడు. అప్పుడు దేవుడు తనని ఆశీర్వదించారట. ప్రియులారా, ఒక 3 మాటలు నేను మీకు తెలియపరిచే మునుపు ఇంకొక వాక్యాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. 80వ కీర్తన, 80వ కీర్తన నోట్ చేయండి. 3, 7, 19. 80వ కీర్తన 3, 7, 19 చదవండి. చెరలో నుండి మమ్మల్ని రప్పించండి, మేము రక్షణ నొందునట్లు, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. యాంప్లిఫైడ్ బైబిల్లో ట్రాంక్విలిటీ ఆఫ్ హిస్ ఫేస్, ట్రాంక్విలిటీ ఆఫ్ హిస్ ఫేస్ అంటే నీ ముఖ కాంతి కాదట, నీ ప్రశాంతమైన ఇంకెలా చెప్పాలో తెలియట్లేదు. పాట పాడదామా? సుకుమారమైన వదనము నీది, స్ఫటికము వలె చల్లనైన హల్లెలూయా. నీ ముఖ కాంతి కాదు నాయన, ప్రశాంతమైన నీ ముఖ కాంతి. అంటే ఒక్కోసారి మామూలుగా మనం ఒకరినొకరు చూసుకున్నప్పుడు కంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎదటి వాళ్ళు చూసి ఏంటి చాలా ప్రశాంతంగా ఉన్నావేంటి అంటారు. ఒక్కోసారి బావు చాలా ట్రిమ్గా ఉన్నావుగా అంటారు. ఎందుకంటే వాళ్ళ ముఖాల్లో సంథింగ్ కొత్తదనం. కీర్తనాకారుడు అంటారు, అయ్యా నీ ముఖ కాంతి కాదు నాయన, ప్రశాంతమైన నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసి. ఇంకొక తర్జుమాలో ఏముందంటే గివ్ యూ లైఫ్
కంటిన్యూઅల్లీ గివ్ యూ లైఫ్ కంటిన్యూઅల్లీ అంటే దీర్ఘాయుషు, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేస్తే, ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తే దీర్ఘాయువు కలుగుతుందంట. హల్లెలూయా. ఎవరైతే ఈరోజు రేపు 10 రోజుల్లో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారో, యేసు నామములో క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి నేను మీతో రూఢిగా చెప్తున్నాను, ఈ ఉదయకాల సమయంలో నా దేవుని ప్రసన్న వదనాన్ని చూడండి. ఆయన తేజోమానమైన ప్రశాంతమైన ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేసి దీర్ఘాయువును అనుగ్రహించునుగాక. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, ఒకవేళ డాక్టర్లు 1 వారం కంటే ఎక్కువ బ్రతకరు, 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకరు, ఈ నెలాఖరు లోపు పాడిగట్టనని అన్నారో, యేసు నామములో దీర్ఘాయువు కలుగునుగాక. యాంప్లిఫైడ్ బైబిల్లో ఉంటుంది ఆ మాట. ట్రాంక్విలిటీ ఆఫ్ హిస్ ఫేస్ గివ్స్ యూ లైఫ్ కంటిన్యూઅల్లీ. ఆయన సన్నిధి కాంతి, ఆయన ముఖ కాంతి, ఆయన తేజస్సు మన మీద ఉదయింపు చేసి కరుణిస్తారట, సమాధానం కలుగు చేస్తారట, 3 ఆశీర్వదిస్తారట. 3 మాటలు చెప్తాను. మొదటి మాట కరుణిస్తారు. డీప్ ప్యూరిటీ టు అవర్ సోల్. డీప్ ప్యూరిటీ టు అవర్ సోల్. సంపూర్ణమైన పరిశుద్ధత మన ఆత్మకి ఆయన కలుగు చేస్తారు. డీప్ ప్యూరిటీ. రెండు, సమాధానం కలుగు చేస్తారు. డ్రెడ్ఫుల్ పనిష్మెంట్ టు ద ఈవిల్ డూయర్స్. dreadful punishment to the evil doers. దుర్మార్గమైన పనులు చేసే వాళ్ళకి భయంకరమైన శిక్ష విధించబోతున్నాడు ఆయన. అప్పుడే మనకు సమాధానం ఉంటుంది. ఎవరైతే మనకు కీడు చేస్తూ, ఎవరైతే మనకి ఇబ్బంది కలుగు చేస్తూ, ఎవరైతే మనల్ని సాధిస్తూ, ఎవరైతే మనల్ని రాసి రంపాన పెడుతూ మనకు కీడు చేస్తున్నారో వాళ్ళకి భయంకరమైన శిక్ష విధించబోతున్నాడు దేవుడు. డ్రెడ్ఫుల్ పనిష్మెంట్. 1 డీప్ ప్యూరిటీ, 2 డ్రెడ్ఫుల్ పనిష్మెంట్, 3 మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. డిలైట్ఫుల్ ప్రాస్పెరిటీ. డిలైట్ఫుల్ ప్రాస్పెరిటీ టు అవర్ లైఫ్. Delightful prosperity to our life. సంఖ్యాకాండం 6లోకి వెళదాం. సంఖ్యాకాండం 6:25 చదవండి. సంఖ్యాకాండం 6:25. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. మన దేవుడు ఎవరు? కరుణించే. మరలా అనండి. కరుణి. అట్లన్నా నేను అలా పాడేనా? కరుణించే అనండి. చివరిలో ఎదిలించాలి. అబ్బా, యూట్యూబ్లో ఎవరు చూపెట్టారు అబ్బొడ్డోడిది. నాకు చిన్న జాన్ వెస్లాన్ అని చూపెట్టారు. అమ్మో,
వాడు ఎలా చూశాడు నన్ను, ఎంత కిన్లీ అబ్జర్వింగ్ అండి బాబాయ్. మరి చెయ్యి ఇట్టు అంటున్నాడు, అప్పుడప్పుడు మైక్ కేబుల్ ఇట్టు అంటున్నాడు, మరి బట్టలు నొక్కుతాడు, మరలా ఇట్టని ఇట్టు అంటాడు. నేను అట్లా అంటానా? ఏ ఊరి పిల్లోడో ఎక్కడోడో అర్థం కావట్లేదు. చూడు, మన దేవుడు కరుణించే దేవుడు. రోమపత్రికలో పౌలు అంటారు, ఆయన ఎవరిని కరుణిస్తారో వాళ్ళు కరుణించబడతారు, ఎవరి మీద అయితే జాలి చూపుతాడో వాళ్ళు జాలి చూపబడతారు. దేవుడు ఎవరినైతే కరుణించు దేవుని వలననే సమస్తము జరుగుతాయి. మన దేవుడు కరుణించే దేవుడు. దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేసి, దేవుడు తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపచేసి డీప్ ప్యూరిటీ, సంపూర్ణమైన పవిత్రత, పరిశుద్ధత, స్వచ్ఛమైన భక్తి చేయడానికి కావలసిన కృప, కరుణ ఆయన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపచేసి అనుగ్రహిస్తాడు. 90వ కీర్తన 8వ వాక్యం. 90వ కీర్తన 8వ వాక్యం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా అంతరంగ మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. బయటికి కనిపించే పాపాలు వేరు, అంతరంగమందున్న పాపాలు వేరు. బయటికి కనిపించే పాపం అంటే కోపపడడం పాపమే కదా, మత్సరపడడం పాపమే కదా, ఎదటి వాళ్ళని చూసి కోపపడడం, మత్సరపడడం, నిష్కారణంగా నిర్నిమిత్తంగా వాళ్ళతో పోట్లాడడం, ఇవన్నీ బయటికి కనిపించే పాపాలు. కానీ దావీదు అంటారు ఇక్కడ, మోషే అంటారు ఇక్కడ, మీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు, మా అంతరంగ పాపాలు కనబడుతున్నాయి. అందుకే దేవుడు అంటారు, నా ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపచేసి అంతరంగమందు దాగి ఉన్న ప్రతి పాపాన్ని నేను పరిహరిస్తాను. మనం చేసిన పాపాలు, దోషాలన్నీ ఆయన ఎదుటి పెట్టుకోనంట. అయ్యో నేను అసలు చేయలేదండి బాబట్, ఇదిగో నంబర్ 1. ఫలానా తప్పండి, నాకు అస్సలు తెలియదండి, ఇదిగో నంబర్ 2. మనం ఏదైతే చేయలేదు, కాలేదు, కుదరలేదని అంటామో 1 2 3 4 5 6 చేసిన పాపాలను బట్టి కొంతమంది సెంచరీ కొట్టుంటారు పాపాల్లో. ఆయన ఎదుటి పెట్టుకో ఉన్నాడు. నేను కాదు, కూడదు, కుదరదంటే వెంటనే ఎత్తి చూపెడతాడు. ఎన్ని వరుసగా పెట్టుకో ఉన్నాడట. అంతరంగమందు ఎందుకు ఈ అంతరంగమందున పాపాలు కడగబడాలంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏదీ లేని మహిమగల సంఘముగా ఈ ప్రాణాత్మ దేహాలు ఆయన ఎదుట కనబడాలి అంటే అంతరంగమున్న పాపాలు కూడా శుద్ధీకరించబడి లోతైన పరిశుద్ధమైన అనుభవాల్లోకి మనం సాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదువు 51వ కీర్తన 9వ వాక్యం. నా పాపములకు విముఖుడవై, ఇంకొక తర్జుమాలో నా పాపములు చూడకుండా నీ ముఖాన్ని తిప్పుకోనైనా నా దోషములన్నింటినీ తుడిచివేయండి. నా పాపములు చూడకుండా మీ ముఖాన్ని తిప్పుకోండి. మనం చెప్పాల్సిన అక్కర్లేదు. ఎవడైనా దరిద్ర పని చేస్తున్నాడంటే, ఎవడైనా పాపాత్ముడు ఏదైనా తప్పుడు పని చేస్తున్నాడంటే మనం గుడ్లు మెటకరి సొత్తుంటామా? చెప్పండి. కొంతమంది ఉన్నారు దౌర్భాగ్యులు. విశాఖపట్నంలో పట్టపగలు 70 సంవత్సరాలు పైబడిన ఒక ఆవిడ
70 సంవత్సరాలు పైబడిన ఒక ఆవిడ రోడ్డు ప్రక్కన పడిపోయినది, ఆడ పడుకోనున్నది. పట్టపగలు ఒకడెవడో వాడిని ఏమనాలా, కొవ్వెక్కినోడు అనాలో మరి ఏమన్నా తెలియదు, మదం ఎక్కినోడు అన్నా. పట్టపగలు 70 సంవత్సరాలు పైబడిన ఒక ఆవిడని పాడు చేస్తామంటే సెల్ ఫోన్లో వీడియో తీస్తూ ఉన్నారు అందరూ. ఎంత పాపం అండి అది, ఎంత పాపం అది. పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టి చంపదామని వచ్చారు. బోధకుడా, ఈ అమ్మాయి పాపం చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాం, తరుగుతూ ఉంటూ వచ్చింది ఇక్కడికి, పాపం చేస్తుండగా మేము పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రంలో ఇలాంటి మనిషిని రాళ్లతో కొట్టి చంపమని ఉంది, నువ్వేమంటావు? యేసయ్య నేల మీద ఏదో రాస్తున్నారట. ఏం రాశారు? చేయాల్సిన అక్రమాలన్నీ చేస్తూ ధర్మశాస్త్రాన్ని అడ్డం పెడుతున్నారా మీరు? అసలు ధర్మశాస్త్రంలో ఏమని ఉంది? ఇద్దరు పాపం చేస్తూ ఉంటే ఎవడైనా చూస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపమనుంది మొదట. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? వీళ్ళు పాపం చేస్తూ ఉండగా పట్టుకోబోయారట, పారిపోయినారు. మొదట మిమ్మల్ని కొట్టి చంపాలి. సమాజం ఎంత మాలిన్యం అయిపోయిందంటే పట్టపగలు దావీదు అంటారు, చదవండి నా మాట మరొకసారి, నా పాపములను చూడకుండా నీ ముఖాన్ని, నేను చేసే తప్పుడు పనులను నేను చేస్తూ ఉంటానయ్యా, నేను చేసే ప్రతిసారి మీరు కళ్ళు మూసుకోండి. ఏది? పిల్లి గనక పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుందంట. ఎందుకు? తిను కళ్ళు మూసుకొని దావీదు అంటారు, నేను చేసే తప్పుడు పనులన్నీ నేను చేస్తూ ఉంటానండి, మీరు మాత్రం నేను తప్పుడు పని చేస్తాను అనగా మీరు ఏమి తిరిగినట్టు అటు తిరుక్కోండి. ఎంత మూర్ఖత్వం అండి, ఎంత మూర్ఖత్వం. 4వ వాక్యం, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీ కండ్ల ఎదుటే నీ దృష్టి ఎదుటే నేను చెడుతనాన్ని, ఓ పశ్చాత్తాపం. అంతరంగమందు పవిత్రతను కోరుకునే దేవుడు ఆయన, అంతరంగమందు పరిశుద్ధతను కోరుకునే దేవుడు ఆయన. బాహాటంగా మనం బోల్డని వదిలేస్తాం, అందరికీ తెలిసేటట్లు చేసే పాపాలన్నీ వదిలిపెట్టేస్తూ ఉంటాం. కానీ ఆయన ముఖకాంతిలో ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తే బయటున్న పాపాలు కదట, రహస్యమందు అంటే లోలోపల దాగి ఉన్న పాపాలు కూడా కనబడుతూ ఉన్నాయట. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. దావీదులాగా నేను చేసే తప్పుడు పనులన్నీ నేను చేస్తూనే ఉంటానండి, మీరు మాత్రం ముఖాన్ని దాచిపెట్టుకోమని అడగకుండా మీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయండి. నా రహస్యమందు, నా అంతరంగమందున ప్రతి పాపము, ప్రతి లోపము, ప్రతి దోషము మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి పవిత్రతలో నుండి, పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధమైన జీవితాన్ని చేయడానికి కృప దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఇంకొక కీర్తన కూడా చదువు, ఇంకో మాట. ఇర్మియా గ్రంథం 16:17. ఇర్మియా గ్రంథం 16:17. దేవుడు అంటారు, మీరు వెళుతున్న ప్రతి త్రోవ మీద, మీరు వెళుతున్న ప్రతి మార్గం మీద, వాళ్ళు వెళుతున్న ప్రతి త్రోవ మీద, ప్రతి మార్గం మీద, ప్రతి సందు, ప్రతి గొంది మీద నా కనుదృష్టి ఉంది. ఒకవేళ గూగుల్ మ్యాప్కైనా కనబడదేమో, కానీ గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే చాలా డేంజర్ అండి. కొంతమంది గూగుల్ మ్యాప్ నమ్ముకొని డేంజర్లో పడిపోతారు. నేను కూడా నమ్ముకున్నా అప్పుడెప్పుడు గూగుల్ అమ్మని. ఎక్కడి నుంచి బయలుదేరాము ఆ రోజు? ఎక్కడి నుంచి బయలుదేరి కొల్లేరులో ఎక్కడో మీటింగ్కి వెళ్ళాము మొన్న ఈ మధ్య, మాట్లామో ఏదో ఊరు. గూగుల్ పెట్టుకుంటే
రోడ్లన్నీ ఎటుపోయాయో తెలియదు కానీ చెరువు గట్ల మీద పొలాల్లో గంటలో వెళ్ళిపోయేవాళ్ళం మెయిన్ రోడ్డు మీద వెళ్ళి ఉంటే. దీన్ని నమ్ముకున్నాం. 3.5 గంట పట్టింది. దొంగ సచ్చింది. ఇది గంటలో వెళ్ళిపోయేదానికి 3.5 గంట. దేవుడు అంటారు, ఒకవేళ గూగుల్ అన్న తప్పు చెప్పుద్దేమో కానీ, ఇంకోరెవరైనా తప్పు చెప్తారేమో కానీ, వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గం మీద నా దృష్టి ఉంచున్నాను. నాకు మరుగై ఉన్నది ఏది లేదు. ప్రియులారా, దేవునికి మరుగై ఉన్నది ఏదైనా ఉందంటారా? రహస్యమందు ఉన్నది ఏదైనా ఉందంటారా? దావీదు అంటారు, వాంటెడ్గా దావీదు కావాలని దావీదు చెప్తున్నారు, నేను చేసే పొరపాట్లు తప్పుడు పనులు చేస్తుంటానండి, మీ ముఖాన్ని అటు తిప్పి పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో దావీదు బాధపడతాడు. ఏమని? నీ ముఖాన్ని చాటు చేసుకున్నప్పుడు నేను కలత చెందాను. అది 3rd పాయింట్లో మీకు తెలియపరుస్తాను. యెహెజ్కేలు గ్రంథం 39. యెహెజ్కేలు గ్రంథం 39, 23, 24 వాక్యాలు. ఇశ్రాయేలీలు తమ దోషమును బట్టి చెరలోకి వెళ్ళారని, వాళ్ళు విశ్వాసఘాతుకులైనందువలన నేను వాళ్ళకి పరాజిముకుడనై. మనం దావీదులాగా, అయ్యా నీ ముఖాన్ని తిప్పుకోండి, నేను కోపిష్టోడిని, నేను మూర్ఖుడిని, నేను విచ్చలవిడిగా ప్రవర్తిస్తాను, నీ ముఖాన్ని తిప్పుకోండి అని మనం చెప్పాల్సిన అక్కర్లేదు. దేవుడు అంటారు, ఈ ప్రజలు చేసిన తిరుగుబాటును బట్టి, ఈ ప్రజలు మాట వినని పరిస్థితులను బట్టి, ఈ ప్రజలు నాకు లోబడినోళ్ళని ప్రజలుగా ఉన్నారు గనక నేనే కావాలని పరాజిముకుడునై. వీళ్ళందరూ ఇటువైపు ఉన్నారా? వీళ్ళందరూ ఇటువైపు ఉన్నారా? నేను నా ముఖాన్ని తిప్పుకుంటా. వీళ్ళందరూ ఇటువైపు వచ్చారా? నేను ఇటువైపు తిరుక్కుంటా. ఎందుకంటే వీళ్ళను చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. కొంతమంది విషయాల్లో మనం చెప్పిన మాట వినకుండా మన మీద తిరుగుబాటు చేస్తూ, మన మీద మూర్ఖంగా మాట్లాడుతూ, మన విషయాలు అనవసరంగా వేలు పెట్టి చేస్తూ ఉంటే వాళ్ళ ముఖాన్ని చూడడానికి మనకు మనసు వచ్చుద్దా అండి? వాళ్ళు ఎలా వస్తున్నారు అనుకోండి, ఏమీ లేకపోయి ఇటు దిగెళ్తాం. ఎందుకంటే వాళ్ళంటే మనకి ఇష్టం లేదు. దేవుడు అదే అంటారు, వీళ్ళు నా మాట వినట్లేదు కనుక, తిరుగుబాటు చేస్తున్నారు కనుక, ఎన్నిసార్లు గద్దించినా అదే పొరపాట్లు, అదే పాపాలు చేస్తున్నారు కనుక నేను పరాజిముకుడునై. ఎంతకాలం ఉంటారు ఆయన అలాగిన? 29వ వాక్యం. ఇశ్రాయేలీయుల మీద నా ఆత్మని కుమ్మరించి, అదిగో కరుణించే దేవుడు, కోపించే దేవుడు, కోపించుచునే వాత్సల్యాన్ని చూపే దేవుడు. కొంతకాలం వాళ్ళ శిక్ష, వాళ్ళ కోప్పడి, కరుణించే దేవుడు వాళ్ళ మీద ఆత్మని కుమ్మరించి, నేను ఇక మీదట వాళ్ళకి పరాజిముకుడునై ఉండక వాళ్ళని కరుణిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రియులారా, ఇదిగో ఈ ఆధ్యాత్మిక జీవితంలో యేసయ్య చెప్పిన మాట, నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇది ఒక సలహానో ఒక చిన్న ఆలోచనో కాదు, కమాండ్. ఇది ఆజ్ఞ. నేను పరిశుద్ధుడై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణమైన సమానతలోకి మనం ఎదగాలి. పరిశుద్ధతలో మనం అలాగూ ఎదిగినప్పుడే నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. అందుకే కీర్తనాకారుడు అంటారు, అయ్యా మేము చేసిన పాపాల దోషాలన్నీ నీ ఎదురు పెట్టుకున్నావు, నీకు మరుగై ఉన్నది ఏది? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలన్నీ. ప్రియులారా, మనతో ఉన్న వాళ్ళకి, మన ప్రక్కన వాళ్ళకి, మన స్నేహితులకి, మన ఇంట్లో వాళ్ళకి, మనకు బాగా పరిచయస్తులకి ఒకవేళ తెలియకపోవచ్చు మన పాపాలు, లోపాలు, దోషాలు. కానీ దేవునికి మరుగై ఉన్నది ఏది లేదు. పరిశుద్ధుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికి క్లారిటీగా మాట్లాడతారు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. ఈ పరిచర్య పొందినందున
ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. వినండి, మేము కుయుక్తిగా నడుచుకోకుండా దేవుని వాక్యాన్ని వంచనగా మీకు బోధింపక సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని ఎదుట మమ్ముని మేమే దేవుని ఎదుట మెప్పించుకుంటున్నాము. అవమానకరమైన రహస్య పాపాలు విసర్జించి ఉన్నాం. సంఘమా, మేము శరీరానుసారంగా ప్రవర్తించువారమని మీలో కొందరు అనుకొనుచు ఉన్నారా? మేము శరీరానుసారంగా ప్రవర్తించువారమైతే దేవుని ఎదుట దుర్గములు పడద్రోయగలిగిన శక్తి దేవుడు మాకు ఇస్తారా? అయినా దేవుని వాక్యాన్ని మేము వంచనతో బోధింపకుండా, మా జ్ఞానాన్ని బోధించకుండా సత్యాన్ని సత్యముగా మీకు బోధిస్తూ దేవుని ఎదుట మమ్మల్ని మేమే మెప్పించుకొనుచు ఉన్నాం. మరి ముఖ్యంగా అవమానకరమైన రహస్య పాపములు మేము విసర్జించి ఉన్నాం. ఒక సేవకుడు, ఒక పరిశుద్ధుడు క్రీస్తు యేసుని పోలి నేను నడుచుకొనుచున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్పిన పరిశుద్ధుడైన పౌలు సంఘానికి అంత వివరణ అవసరమా అంటే అవసరం. ఎందుకంటే ఈ పరిచర్య మహిమ కలిగిన పరిచర్య. అందుకే పౌలు అంటారు, మహిమ కలిగిన పరిచర్య పొంది ఉన్నాము గనుకనే అధైర్యపడము, కరుణింపబడి ఉన్నాము గనుకనే మేము అధైర్యపడము. దేవుని ప్రియులారా, మీరు నేను సంఘం మనం అందరం కలిసి యుగాయుగములు ప్రభువుతో మనం నిలిచి ఉండాలంటే పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనొచ్చు. ఒకవేళ మనతో ఉన్న వాళ్ళకి తెలియని పాపాలు మనలో ఉన్నాయేమో, ఆయన ముఖకాంతి ప్రకాశించినప్పుడు మొత్తం వెలుగులోకి వస్తాయి. కనుక మనల్ని మనం వాక్యపు ఉదక స్నానం చేత పరిశుద్ధపరుచుకుంటూ ఆయన దీవెనలు పొందుకుందాం. ఆమేన్. రెండో మాట సమాధానం కలుగు చేస్తారు. మనకు సమాధానం కలగాలి అంటే మన ప్రత్యర్థుల మీద దేవుడు భయంకరమైన శిక్షని కురిపిస్తాడు. జరిగిన సంభవాన్ని ఒకటి చెప్పి వర్తమానంలోకి వెళ్తాం. చాలాసార్లు మీకు చెప్పున్నాను, లెట్ మీ రిపీట్. ఓ సహోదరి అరుగు మీద కూర్చొని బిడ్డకు పాలిస్తుంది. బిడ్డకు పాలిస్తూ ఉండగా బిడ్డ పాలు తాగుతూ అకస్మాత్తుగా ఆ బిడ్డ పెద్దగా కేకేస్తూ ఏడుస్తూ బిడ్డ రంగు మారిపోతున్నాడు. బ్లూ కలర్లోకి వచ్చేస్తున్నాడు. ఆ బిడ్డ కలర్ మారిపోతున్నాడు. వెంటనే ఈవిడ అత్తయ్య అంటే వాళ్ళ అత్త వచ్చింది, లోపలికి వచ్చి బయటకు వచ్చింది. ఏంటమ్మా అంటే, ఏమో అత్తయ్య పాలు తాగుతూ హాస్పిటల్కి తీసుకెళ్ళి, వాస్తవంగా అమ్మాయికి భర్త చనిపోలేదు, చంపేశారు. ఆ అమ్మాయి భర్తని చంపేశారు. భర్తని చంపే టయానికి ఈవిడ గర్భిణి. భర్త చనిపోయాడు, బిడ్డగాని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్లు అన్నీ పరీక్ష చేసి, ఈ అమ్మాయి మీకేమవుద్దని అడిగారు. నా కోడలండి. కోడలా? అయితే మీరు ప్రకారండి, మీ కోడలు ఇదిగో ఈ మనవడికి విషమిచ్చి చంపేసింది. ఏంటి? ఆ అమ్మాయి మీ కోడలేగా? ఆ కోడలేని. మీ కోడలు ఆ మనవడికి విషమిచ్చి చంపేసింది, అందుకే బిడ్డ చచ్చిపోయాడు, ఒళ్ళంతా పాయిజన్ అయ్యి. ఆవిడ అందంట, అది జరగని పని. పేరుకే నా కోడల అమ్మాయి నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. నన్ను మీకు ఏమైనా మైండ్ పోయిందండి? నేను డాక్టర్ అని చెప్తే నా మాట వినరేంటి? మీ కోడలే విషమిచ్చి చంపేసింది ఆ బిడ్డని. డాక్టర్కి వార్నింగ్ ఇచ్చిందంట, ఇంకెక్కువ మాట్లాడే ఉంటే దవడ బయలిపోతుంది నీకు. నా కోడలు నా కూతురు కంటే ఎక్కువ అలా చేయదంటే ఎలాగండి? ఇగో ఇక్కడ అన్ని రిజల్ట్ అన్నీ చెక్ చేసి తెచ్చుకోండి, చూడండి ఇక్కడ. ఒకవేళ మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమై ఉండొచ్చు, కానీ నా కోడలు మాత్రం విషం ఇచ్చి చంపదు. ఎలా చెప్పగలవు అంత ధైర్యంగా? నువ్వు దగ్గరే కూర్చొని ఉన్నావా? లేదు, నేను లోపల ఉన్నాను, నా కోడలు కేకేసి నేను వచ్చాను. అయితే నీకేం తెలుసు విషం ఇచ్చి చంపిన సంగతి? అరే వెర్రి బాబులోడ, మాట్లాడద్దు నువ్వు ఇంకెక్కువ.
వెంటనే ఆ అమ్మాయి డాక్టర్ కూర్చొని, అమ్మా నిజం చెప్పు, నువ్వు నీ కొడుక్కి విషం ఇచ్చి చంపేశావు కదా. లేదు డాక్టర్ గారు, నేను వరండాలో అరుగు మీద కూర్చొని బిడ్డకి పాలు ఇస్తా ఉన్నా, బిడ్డ పాలు తాగు. ఏం జరిగింది మరి తెలీదు. విషమెక్కిపోయింది బిడ్డ, మొత్తం అరికాలు మొదలు నన్ను బిడ్డ విషమెక్కిపోయినాడు. అస్సలు ఆస్కారమే లేదు, విషమెక్కడానికి ఆస్కారమే లేదు. నో, విషమెక్కిపోయినాడు. డాక్టర్ బుర్ర ఎడికిపోతుంది, ఏంటి. ఆ తర్వాత విషయం ఏంటంటే, ఈ అమ్మాయి పాలిస్తున్నప్పుడు ఈ అమ్మాయి భర్తను చంపేశాడు. చూడండి, ఈ అమ్మాయి భర్తని వేట కొడవలతో నరికి చంపేశాడే. వాడు జైలుకి వెళ్ళాడు, డబ్బు కట్టాడు, లంచం కట్టాడు, ఏం కట్టాడు తెలుసుగా మనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి. నెల రోజుల్లో వాడు బయటకు వచ్చాడు, బెయిల్ మీద వచ్చి తగునాటు ఊళ్ళో తిరుగుతున్నాడు. అయితే ఈ అమ్మాయి పాలిస్తూ ఉన్న టైంలో వాళ్ళ భర్తని వేట కొడవలతో నరికి చంపినవాడు అలా వెళుతున్నాడట. వాడిని చూసి లోపల ద్వేషాన్ని పెంచుకుంది. నా భర్తను చంపినోడు వీడియో కదా వీడియో అని. అంటే ఇప్పుడు మన ప్రత్యర్థులు, మన శత్రువులు మన కండ్ల ఎదుట తాపీగా టీవీగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎట్లుంటుంది మనకు? ఎప్పుడైతే శత్రువు అలా వెళ్తున్న చూసి మనస్సులో కోప్పడిందో, ఈ విడుస్తున్న పాలు విషంగా మారిపోయినాయి. సైంటిఫిక్ ప్రూఫ్ ఇది. నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఒకటి, సన్నిధి కాంతి ఉదయింపచేసి కరుణిస్తారట. ఎందుకు కరుణిస్తారు? మన పాపాలన్నీ ఆయన ఎదుట పెట్టుకున్నాడు గనక, లెక్కగట్టి చెప్తాడు గనక, రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి గనక, దేవుడు కరుణిస్తేనే మన లోప పాప దోషాలు నివృత్తి కలుగుతాయి. 2, సమాధానం. దేవుడు మనకు సమాధానం సమాధానం అంటే ఏ విషయంలో సమాధానం కోరుకుంటాం? ప్రత్యర్థులు, శత్రువులు, మనమంటే గిట్నోళ్ళు, ఈ కోణంలోనే మనం సమాధానం అనే మాట వాడుతాం. దేవుడు అంటారు, నా ముఖ కాంతిని, సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేస్తాను. సెకండ్ పాయింట్, 34వ కీర్తన 16వ వాక్యం. 34వ కీర్తన 16వ వాక్యం. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకాలు, దుష్క్రియలు చేసేవాళ్ళ జ్ఞాపకాలు భూమి మీద నుండి కొట్టివేయడం కోసం యెహోవా సన్నిధి లేక ఆయన సన్నిధి కాంతి వాళ్ళకి విరోధముగా, దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక, వాళ్ళకి ఆపోజిట్లో ఉంది. ఆ శత్రువులకి ఆయన సన్నిధి కాంతి ఆపోజిట్లో ఉంది. ప్రార్థన చేద్దాం. ఎవరైతే మన సమాధానాన్ని కొల్లగొట్టి, ఎవరైతే మాన్యత కలిగిన సంపూర్ణమైన భక్తిని చేయనీయకుండా, ఒకవేళ మీ కుటుంబాలే కానీ, మీ వ్యక్తిత్వమే కానీ, వ్యక్తిగత జీవితమే కానీ నెమ్మదిగా, సమాధానంగా, ప్రశాంతంగా వెళ్ళనివ్వకుండా అస్తమాట్లు కెలుగుతున్నారో వాళ్ళని ప్రభువుకు అప్పచెప్పి ప్రార్థన చేద్దాం. దుష్క్రియలు చేసే వాళ్ళ జ్ఞాపకాలు కూడా, వాట్ ఏ హారిబుల్, వాట్ ఏ డ్రెడ్ఫుల్, వాళ్ళ జ్ఞాపకాలు కూడా భూమి మీద లేకుండా తుడిపేస్తారట దేవుడు. ఆమేన్. సౌలా, ఎక్కడికి బయలుదేరావు? అమాలేకీయుల మీద యుద్ధానికి వెళుతున్నానండి. ఇదిగో, మీరు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఇది నిర్గమకాండంలో జరిగింది. సమూయేలు గ్రంథంలో దేవుడు అంటారు, నిర్గమకాండంలో మీరు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అమాలేకీయులతో యుద్ధం చేశారు. వాళ్ళు పారిపోయినట్లుగా నటించారు. వెనక వైపుగా వచ్చి దొంగ దెబ్బ తీశారు. వెనక ప్రయాణ బడలకి చేత అలసిపోయిన వాళ్ళు
కుంటుకుంటూ నడుస్తుంటే వాళ్ళందరూ చంపేశారు. వాళ్ళు చేసిన పని మీరు మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోను. అమాలేకీయులు అనే పేరు వాళ్ళ జ్ఞాపకాలు భూమి మీద లేకుండా నేను తుడిపేస్తాను యేసు నామములో. సమూయేలు మొదటి గ్రంథం 15 1 Samuel chapter 15 verse 2. సమూయేలు మొదటి గ్రంథం 15:2. మీరు మర్చిపోయారు, ఎందుకంటే అది నిర్గమకాండంలో జరిగింది కనుక, తరాలు మారిపోయాయి గనక, జగాలు మారిపోయాయి గనక, సంవత్సరాలు మారిపోయాయి గనక మీరు మర్చిపోయారేమో. మీరు నా సొత్తు, మీరు నా సొత్తు, మీరు నా స్వకీయ సంపాద్యం, మీరు నా సొత్తు గనక ప్రత్యర్థులు చేసింది ఒకవేళ మీరు మర్చిపోయారేమో. నేను మర్చిపోలేదు. భూమి మీద నుంచి తుడిపేస్తా. అమాలేకీయులు అనే పేరు భూమి మీద లేకుండా నేను. సరే, శత్రువుల సంగతి ప్రక్కన పెడితే ఆత్మీయులుగా నేను మీకు చెప్పేది ఏమిటంటే, ఆత్మీయులుగా ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మన శత్రువుల్ని తుడిపేస్తాడు, భూమి మీద లేకుండా చేస్తారు, మట్టి కొట్టుకుపోతారు, నాశనం అయిపోతాయి కుటుంబాలు, చెట్టుకొకరు ఒకరు అయిపోతారు, తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి లేకుండా నాశనం అయిపోవునుగాక అని అనుకోవడం కంటే కూడా, నేననేది ఏమిటంటే, ఆత్మీయుల్లో జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లు ఏమిటంటే, ఒకళ్ళకి ఒకళ్ళు కీడు చేసుకోవడం. చదువుతాం ఆ మాట. 7వ కీర్తన 15:16. 7వ కీర్తన 15:16. వాడు గుంట తవ్వి దానిని చాలా లోతు చేసి పెట్టాడు. తాను తవ్విన గుంటలో తానే పడతాడు. వాడు తలంచిన చేటు, వాడు తలంచిన కీడు వాడి నెత్తి మీదకే. నేను అంటాను, శత్రువులు ఏదో చేస్తున్నారు, వాడు తవ్విన గోతులో వాడే పడిపోవాలి. కత్తిని పట్టినోడు కత్తితోనే పోతాడు, బాంబు చుట్టినోడు బాంబుతోనే పోతాడు. యేసయ్య అంటాడు కదా, కత్తి పట్టినోడు కత్తితోనే. శత్రువు ఏ ప్రణాళికతో మన మీదకి దాడి చేశాడో అదే ప్రణాళికలో వాడు చిక్కుబడతాడు. శత్రువు ఏ తంత్రముతో అయితే మనల్ని చిక్కించాడో ఆ తంత్రంలో వాడే పడిపోతాడు అనేది ఈ వాక్యం. నేను మీకు చెప్పేది ఏమిటంటే, ఒకళ్ళకొకళ్ళు కీడు చేసుకోవడం. సరే, మీ సంగతి కూడా ప్రక్కన పెడితే, హామాను అనేవాడు ఇంటి పెరట్లో ఎవడైనా అరటి మొక్క వేసుకుంటాడు, టేకు మొక్క వేసుకుంటాడు. వీడు ఏం వేసుకున్నాడు? ఉరికమ్మ అని ఒకటి తయారు చేసి పెట్టి, అదేదో పెద్ద ధ్వజస్తంభం అయినట్టు ఆడే గొయ్యి తీశాడు, వాడే పాతి పెట్టాడు ఉరికొయ్యిని. ఏ చేటైతే మొర్దెకై మీదకి రావాలని ఆశపడ్డాడో అదే చేటు వాడి మీదకి వచ్చింది. వాడి జ్ఞాపకాలు భూమి మీద లేకుండా దేవుడు, అప్పుడే కదా మనం సమాధానంగా ఉంటాం. మన శత్రువులు, మనల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు, మనల్ని కన్నీరు కార్చేటట్లు చేసిన వాళ్ళు, మనల్ని తిండి తిప్పట్లు లేకుండా పస్తుండి పిచ్చోళ్ళలాగా మన బతుకు బస్టాండ్ చేసిన వాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతుంటే మనకు సమాధానం ఉంటుందా? ప్రార్థన చేద్దాం. దేవుడు అంటారు, ఈరోజు నా సన్నిధి ఒక కాంతి మీ మీద ఉదయింప చేసి మీకు సమాధానం కలుగు చేస్తాను. 3వ మాట కట్టి చెప్పి నేను ముగిస్తాను. 12 గంటలకంతా ముగించాలనుకున్నాను. 3వ మాట, డిలైట్ఫుల్ ప్రాస్పెరిటీ. దినవృత్తాంతాల 2వ గ్రంథం ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు. 3వ మాట, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14-15. 2 Chronicles chapter 7, 14 and 15.
ఆ, తమ్ము తాము తగ్గించుకొని ఆ, ప్రార్థన చేసి ఆ. నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నన్ను వెదకి నా ముఖాన్ని చూసి, నన్ను వెదకి నా ముఖాన్ని చూసి, నేను అదే అంటాను, ప్రార్థన చేయడం వేరు, ప్రార్థన చేయడం వేరు, ఆయన ముఖాన్ని చూస్తూ ప్రార్థన చేయడం వేరు. మందిరానికి రావడం వేరు, దేవుని మందిరంలో ఆయన సన్నిధిని కోరుకోవడం ప్రత్యేకమైన అనుభూతి. మీకు క్లారిటీగా చెప్తాను. 27వ కీర్తన 8, 27వ కీర్తన 8వ వాక్యం. నా సన్నిధిని వెతకండి అని ఎప్పుడు చెప్పాడు ఆయన? ఆ మధ్య చెప్పాను వర్తమానం, జనవరి ఫస్ట్ వీక్లో చెప్పాను. నా సన్నిధిని వెతకండి మీరు చెప్పారు కదయ్యా, నా ముఖ కాంతిని వెతకండి అని మీరు చెప్పారు కదయ్యా. నీ సన్నిధిని నేను వెతుకుతున్నాను అని. హల్లెలూయా. దేవుడట, భక్తులారా, భక్తులారా, విశ్వాసులారా, నా సన్నిధిని వెతకండి అని ఆయన చెప్పారట. దావీదు అంటారు, అయ్యా నేను నీ సన్నిధిని వెతుకుతున్నానయ్యా అని నా హృదయం నీతో. మంచిది. దేవుని మందిరానికి రావడం వేరు, సన్నిధి కూర్చోవడం వేరు. దేవుని మందిరానికి రావడం వేరు, ఆయన ముఖాన్ని చూస్తూ ప్రార్థన చేయడం వేరు. ఇక్కడ సొలొమోను దేవుని మందిరాన్ని కట్టి ప్రారంభోత్సవ రోజున ప్రార్థన చేస్తున్నారు. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు నీ ముఖాన్ని చూస్తూ నిన్ను వెతుకుతూ ప్రార్థించినప్పుడు, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14, 15. ఆకాశమందుండి నేను వాళ్ళ ప్రార్థన విని. మంచిది. ఈ స్థలమందు చేసే ప్రతి ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులు దాని మీద. ప్రియులారా, ఇదిగో ఈ మందిరం ప్రారంభించినప్పుడు, ఈ మందిరాన్ని ప్రారంభించినప్పుడు మోహన్ లాజరస్ గారు ఏం చెప్పారు? ఇవే మాటలు చెప్పారు. ప్రతి మందిరం ప్రారంభోత్సవానికి ఇవే మాటలు వినడం వేరు. దూర ప్రాంతం నుంచి వచ్చిన ఆ సేవకుడు దూరదృష్టితో ఒక ప్రవక్తగా ప్రవచనాత్మకంగా చెప్పిన మాటలు వేరు. ఆ రోజున ప్రవచనాత్మకంగా ఎన్ని మాటలు చెప్పారో ఆశ్చర్యం. మరలా ఒకసారి మీరు ఈ మందిరం ఓపెనింగ్ యూట్యూబ్లో కనుకుంటే చూడండి. ఈ మందిరం ఓపెనింగ్ది యూట్యూబ్లో కనుకుంటే రేపు యానివర్సరీలోపు మరలా మీరు ఆ వర్తమానాన్ని విని ఆ రోజున మోహన్ లాజరస్ గారు ఏదైతే ప్రవచించి వెళ్ళారో ఆ ప్రకారంగా ఇదిగో ఈ మందిరం పట్ల మా సేవకుల ఎడల మీరు జరిగించండి ప్రభు అని 20 రోజుల పాటు మీరు బాగా ప్రార్థన చేయండి. రేపు జరగబోతున్న సహవాస కూడికల ద్వారా దేవుడి మహిమ కలిగిన కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. గమనించండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆయన కనుదృష్టి ఉంటుందట, ఆయన చెవులు ఆలకిస్తారట, నిశ్చయంగా అన్ని వింటారట. ఆయన ఆకాశం మందుండి వింటారు. మందిరం ఓపెనింగ్ అప్పుడు సొలొమోను ప్రార్థన చేసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి 6వ అధ్యాయంలో. అది సుదీర్ఘ ప్రార్థన. ఏదో 2-3 మాటలు ఏదో చెప్పి ఆనవాయితీగా ఆచారపూర్వకంగా బట్టి పెట్టిన మాటలు పుస్తకంలో చదివినట్లు కాకుండా సొలొమోను ఈ 6వ అధ్యాయంలో సుదీర్ఘ ప్రార్థన చేస్తే సొలొమోను ఏ అంశాల కోసమైతే ఎన్ని అంశాలైతే ఎట్టిపట్టి ప్రార్థన చేశారో ప్రతి అంశానికి దేవుడు సమాధానం అనుగ్రహించారట. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. 6వ అధ్యాయం మీరు నేను చెప్పిన రెఫరెన్స్ రాసుకొని ప్రక్కన రాసుకోండి. 26వ వాక్యం వాన కోసం ప్రార్థన చేశాడు. 27వ వాక్యం మీరు నోట్ చేయండి. 26,
27, 28, 34, 37. చెప్పండి వరుసగా. 26. 1 వాన, 2 ఆరోగ్యం, 3 యుద్ధం, 4 విజయం, 5 స్వాతంత్రం. ఇవన్నీ అక్కడ ఉంటాయి. వాన కోసం ప్రార్థన చేశారు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేశాడు. మీ ప్రజలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వస్తే సక్సెస్ దయచేయమన్నాడు. విక్టరీ, మామూలు విజయం కాదు నాయనా, ఉన్నతమైన విజయం, అఖండ విజయాలు, విజయోత్సవాలతో ఊరేగించమన్నారు. తర్వాత మీ ప్రజలు ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే బానిసలుగా వెళ్ళిపోతారో, ఏ పరిస్థితులు అయితే దాసులుగా మారిపోతారో వాళ్ళకి స్వాతంత్రం అనుగ్రహించండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో బానిసలు అయిపోయారు, బానిసత్వపు కట్లను తెంచి స్వాతంత్రాన్ని అనుగ్రహించండి. నీ స్వాస్థ్యంలో వాళ్ళని చేర్చండి. మన దేవుడు ఎవరంటే ఆయన సన్నిధి కాంతిని ఉదయింపచేస్తారు. ఎప్పుడంటే మనం వెతకాలి. అదే దావీదు అంటాడు కదా, ఇందాక చెప్పాను 27వ కీర్తనలో, యెహోవా నీ సన్నిధిని వెతకమని నీవు చెప్పావు. నీ సన్నిధిని వెతుకుతున్నానని నా హృదయం నీతో. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని వెతుకుతామో అన్ని కోణాల దేవుడు మనల్ని సమృద్ధిగా, చాలనట్లుగా కాదు కానీ సమృద్ధిగా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా మనల్ని అన్ని కోణాల్లో మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరు బైబిల్ మోతట్టండి. సరిగ్గా 12 అయింది టైం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మైనర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నీ మీద తన సన్నిధి ముఖ కాంతిని ఉదయింపచేసి కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపచేసి సమాధానము కలుగు చేయునుగాక. యెహోవా తన సన్నిధిని కాంతిని ఉదయింపచేసి ఆశీర్వదించునుగాక. ఆయన ముఖ కాంతి ఎలా ఉంటుంది? కొంతమంది మొహాలు ఉంటాయి, చిట్టిడేస్తే పుట్టుడు ఏగతా ఉంటాయి. ఆ మొహం చూస్తే వారం రోజులు అన్నం తినబుద్ధి కాదు. కానీ కొంతమందిని చూస్తే ఒక్కసారి చూస్తే ఇక బతికే జీవితం అంతా అన్నట్లు ఉంటారు కదా. మన యేసయ్య ముఖ కాంతి ప్రశాంతమైన ట్రాంక్విలిటీ ఆఫ్ హిస్ ఫేస్ gives you life continually. దీర్ఘాయువుని కలుగు చేస్తుందట ఆయన ముఖ కాంతి. ప్రశాంతమైన ప్రసన్న వదనం అంటారు చూడండి. స్ఫటికము వలె చల్లనైన ముఖ కాంతి. ఆ స్పర్శ తాకిన వెంటనే ఆ ప్రభు యొక్క స్పర్శ, ఆ కిరణాలు, ఆ స్పర్శ తాకిన వెంటనే మన హృదయం పులకించిపోతుంది. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి మరలా నా ప్రతి లెక్కకు
నీవు మిల్చిన దీవెనలైనాయి, అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మిల్చిన విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య దర్శనమే, కడలి మిల్చిన ఈ వాక్యమే యేసయ్యా. అందరూ నా యేసయ్యా, ఆరాధన నీకే, ఆక్షేపము జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు, మహోన్నతమైన నీ పరవశించనా నీ కృపలోనే, నీ కృపలోనే, నీ కృపలోనే, నీ కృపలోనే, నీ కృపలోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే నీ కృపతోనే అనుక్షణం కొద్దిసేపు అందరూ ప్రార్థనలో గడుపుతాం, అందరూ ప్రార్థనలో గడపాలి. దావీదు అంటున్నారు, నా దోషములు చూడకుండా నీ ముఖాన్ని ప్రక్కకు తిప్పుకో. నీవు అలాగే ప్రార్థన చేస్తావా? లేకపోతే దేవా నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయండి నాయన, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు, నీ ముఖ కాంతిలో మా అంతరంగ పాపాలు కనపడుతూ ఉన్నాయి నాయన. మా దోషములన్నీ నీ ఎదుట పెట్టుకొని ఉన్నావు నాయన. మేము ఒకవేళ చేయలేదని చెప్తే అదిగో నీ ఎదుట ఉన్నాయి, లెక్కబెట్టి చెప్పగలవు నాయన. మా దోషాలన్నింటినీ చేద్దాం ప్రియులారా. మన దోషాలన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయన సన్నిధి కాంతి పడిన వెంటనే సమస్త పాప దోష కల్మషం కాల్చివేయబడునుగాక. కరుణించే దేవుడు, కరుణించే దేవుడు, కరుణించే దేవుడు, కరుణించే దేవుడు, కరుణించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు, ఎంత ఘోర పాపినైనా కరుణించే దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రహస్య పాపములు విసర్జించి ఉన్నాం. ఈ జనులు వెళుతున్న ప్రతి త్రోవలో నా దృష్టి ఉంచి ఉన్నాను. నాకు మరుగై ఉన్నది ఏది? ప్రియులారా, పురాణాత్మ దేహాలు ఆయన రాకడకు నిందారహితముగా ఉండాలి.
మహిమ నుండి అధిక మహిమని ప్రతిఫలింప చేయాలి. మనం పరిశుద్ధతలో నుండి సంపూర్ణ పరిశుద్ధులమై సాగాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం. ప్రియులారా, ఎవరైతే మనల్ని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ మన సంతోషాన్ని కొల్లగొడుతూ నెమ్మది లేకుండా, కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా, పడుకున్న నిద్ర పట్టక, తిన్న అన్నం వంట పట్టక, రాసి రంపాన పెడుతున్నారు, అదిగో వాళ్ళ జ్ఞాపకాలు భూమి మీద లేకుండా దేవుడు తుడిపేసి నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. నీతో పోట్లాడేవాళ్ళు, నీతో యుద్ధం చేసేవాడు, నిర్నిమిత్తముగా నీ మీద లేచిన వాళ్ళని దేవుడు తుడిపేస్తారట. వాళ్ళ అడ్రస్ కోసం నువ్వు వెళ్ళినా వాళ్ళు అక్కడ ఉండరు, మారిపోయారు, ఎటో వెళ్ళిపోయారు అని చెప్తారు. అయితే నేను ఆత్మీయుల్ని హెచ్చరించేది, మనం ఒకళ్ళకి ఒకళ్ళు విరోధంగా కీడు చేయకూడదు, గుంట తవ్వకూడదు. హామాను దేవుని యందు భయభక్తులు కలిగిన నీతిమంతుడైన మొర్దెకైకి విరోధంగా గొయ్యి తీసి ఉరికంబాన్ని పెట్టాడు. ఆ ఉరికంబం మీద వాణ్ణి ఊరేసేశారు. ఈ శిక్ష ఆత్మీయుల మీదకి రాకూడదు. సమాధానకర్తయగు దేవుడే సమాధానం అనుగ్రహించునుగాక. ఆఖరిగా ఆయన మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. వానైనా, ఆరోగ్యమైన, పాడి పంటలైనా, ఉద్యోగాల వ్యాపారాలైనా, యుద్ధాలేనైనా, జయమేనైనా, స్వాతంత్ర్యమేనైనా, ఇదిగో ఈ స్థలమందు చేసే ప్రతి ప్రార్థన, ఈ స్థలములో కూడి ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఆయన దృష్టి కరుణిస్తారు, సమాధానం దయచేస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడు మనకు అనుగ్రహించిన పరలోకపు సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ప్రతి మాట, ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో పరిశుద్ధాత్ముడు నీరు కట్టి ఫలింపు చేయలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. రాబోతున్న వారంలో జరిగే ఇండ్లు ఓపెనింగ్లు, కృతజ్ఞతా కూడికలు, సభలు, సమస్తాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చులాగిన స్త్రీల కూటాలు దేవుడు ఆశీర్వదించలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పునరుద్ధానపు ఆరాధనలో తండ్రి మేమందరము కూడుకొని మనపూర్వకంగా పునరుద్ధానుడైన దేవుణ్ణి సేవించడానికి, కొనియాడి గొప్ప చేయటానికి మీరు మాకు కృప చూపారు ప్రభా. అందుని బట్టి మీకే కృతజ్ఞతలు. నిజ దేవునిగా మేము మిమ్మల్ని విశ్వసించి ఉన్నాం. త్వరలో రానయ్యున్న దేవునిగా, యుగాయుగాలు మాకొక ప్రశాంతతనిచ్చే ఆ గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఆయన్ని మహిమపరిచేటట్లు మీరు మాకు కృప చూపారు ప్రభా. అందుని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు చూచినందుకు స్తోత్రం. మా హృదయాలు గుర్తుపట్టి మాకు ఏ మాటలు అవసరమో మీరు మా మధ్యలో ఉండి మీరు మాతో మాట్లాడినందుకై మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు ప్రభువానికే స్తోత్రం నాయన. మీ ముఖ కాంతిలో, నీ సన్నిధి కాంతిలో ఉన్న ఆ వెలుగు ద్వారా, ప్రకాశము ద్వారా కలిగే దీవెనలు, కృపలేంటో మీరు మాకు బయలుపరిచినందుకై, తెలియపరిచినందుకై మీకే కృతజ్ఞతలు. మా హృదయం ఎరిగిన దేవునిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని బట్టి మేము మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీ ముఖ కాంతిని మేము చూడాలి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించాలి తండ్రి. నీకే స్తోత్రం. వాక్యం వినడం కాదు, అనుభవించాలి తండ్రి. మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నేను నీ ముఖాన్ని చూడాలి, నీ సన్నిధి కాంతి
తండ్రి నా మీద ప్రసరించడం నేను అనుభవించాలి తండ్రి. అలా నాకు కృప అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాం. నీ సన్నిధిలో కాంతిలో ఉన్న ఆ శ్రేష్టతను మీరు మాకు తెలియపరిచారు ప్రభువా. నీకే స్తోత్రం. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వెంబడిస్తూ ఉన్నాం, నిన్ను కొనియాడుతూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ఆ ప్రకాశమును వ్యక్తిగతంగా మేము అనుభవించగలిగేటట్లు మీరు మాకు నూతనంగా కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లేఖనాన్ని బట్టి నీ ముఖకాంతి మా మీద మరి ప్రసరించినట్లయితే కరుణించబడతామని మీరు తెలియపరిచారు తండ్రి. మరి నిశ్చయంగా మేము ఏ విషయాల్లో కనికరించబడకుండా ఉగ్రతకు పాత్రులమయ్యే ప్రవర్తన కలిగి ఉన్నామో ప్రభువా, నీకే స్తోత్రం. లేఖనం ద్వారా మీరు మాట్లాడినట్లు మేమందరము కరుణించబడే అనుభవాల్లో మేము సాగేటట్లు సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. అంతరంగం ఎరిగిన దేవుడు, పరిస్థితులు ఎరిగిన దేవుడు, పైరూపం చూడడం లేదు గనక మనస్సాక్షితో సూటిగా మీరు మాట్లాడి మనస్సులో ఉన్న కల్మషం అంతా తొలగించమని మేము వేడుకుంటున్నాం మా తండ్రి. నీకే స్తోత్రం. మచ్చ, ముడత, డాగు, కలంకం ఏది లేని వాళ్ళముగా మేము మిమ్మల్ని ఎదుర్కోవాలి. మేము నీ బిడ్డలముగా ఈ భూమి మీదే ప్రత్యక్షపరచాలి ప్రభువా. మా దేవుడు పరిశుద్ధుడు గనక మేము మా దేవుని పోలికగా జీవిస్తున్నామని మమ్మల్ని మేము ప్రత్యక్షంగా చూపించగలిగే ఆ యొక్క పరిశుద్ధత మాలో క్రియ జరిగించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం నాయన. నిశ్చయంగా కనికరించబడాలి, కరుణించబడాలి, విడుదల పొందాలి. పరిశుద్ధంగా దేవుని ఎదుట ధైర్యముగా మేము కరుణించబడ్డాము, మేము దేవుని ఎదుట నిలుచుటకు ఆయన ముఖాన్ని మేము చూడటానికి మేము మరి సిద్ధంగా ఉన్నామని మేము తెలియపరచగలిగే అనుభవాల్లో మేము సాగునట్లు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రం. అప్పదేవానికే స్తోత్రం. నీ ముఖ కాంతిలో సమాధానం ఉందని తెలియపరిచావు తండ్రి. నీకు కృతజ్ఞతలు. నిజమే తండ్రి, ఈ సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరూ వారి వారి కోణాల్లో సమాధానం కోల్పోయి మానసికంగా నలిగిపోతూ కృంగిపోతూ అధైర్యపడుతూ ఉన్నారు ప్రభా. ఎప్పుడొస్తుందా 1000 ఏండ్ల పరిపాలన, ఎప్పుడొస్తుందా సమాధాన రాజ్యం అని ఎదురు చూస్తున్న దినాలు తండ్రి. నీకే స్తోత్రం. కనికరించండి. ఎవరు ఏ కోణములో సమాధానం కోల్పోయి కృంగిపోతున్నారు, ప్రతి హృదయానికి సమాధానం దయచేయమని వేడుకొనిచూ ఉన్నాం. పరిస్థితులను మీరు ఎరిగిన దేవునిగా దయతో కనికరించి తండ్రి. నీకే స్తోత్రం. సమాధానాన్ని కోల్పోచేస్తున్న అంధకారాన్ని లయపరచమని వేడుకొనిచున్నాము తండ్రి. నీకే స్తోత్రం. మంచి దేవుడు ప్రభు, నిన్ను కలిగి ఉన్నాం. మా దేవుడు గొప్ప దేవుడు, సమాధానం ఇస్తాడు. ఎప్పుడు మేము సమాధానంగా వెళ్తామని మేము నీ వైపు చూస్తూ సాగుతున్నాం. మమ్మల్ని కృంగదీస్తూ వేదన పెడుతూ బాధ పెడుతున్న ప్రతి విధమైన సమాధాన పరిస్థితులు లయమైపోవును గాక. నీ సన్నిధి ప్రకాశించును గాక. మా హృదయాలు దేవుని వెలుగులో ఆనందంతో వర్ధిల్లునట్లు మీరే సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రం. మేము ఇతరులకి బాధ కలిగించే వాళ్ళంగా మేము ఉండకూడదు నాయన తండ్రి. మేము ఎప్పటికీ ఎవ్వరికి వేదన పుట్టించే వాళ్ళంగా ఉండకుండా మాకు మంచి మనస్సాక్షిని, సమాధానకరమైన అనుభూతిని మీరు మాకు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ చివరి దినముల్లో మేము నూతన పరచబడిన విశ్వాస జీవితం కలిగిన వారమై వర్ధిల్లేటట్లు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రం. నీ ముఖ కాంతిలో ఆశీర్వాదాలు నిలిచి ఉన్నాయి తండ్రి. నీకే స్తోత్రం. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదానికి పాత్రలో ఉన్నట్లు కృప చూపండి. ఏ విషయంలో నా దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నారు వారు నిశ్చయంగా ఆశీర్వదించబడినట్లు నీ ప్రకాశము, నీ వెలుగు వారిని తండ్రి తాకునట్లు మీరు కృప చూపమని వేడుకొంచు ఉన్నాం. ఆరోగ్యాలు ప్రసాదించండి. జీవనోపాధుల్లో దీవెన దయచేయండి. ఏ కొరతలతో నలిగిపోతున్నారు ఆ దేవుని కృపలు నీ బిడ్డలు స్వతంత్రించుకునేటట్లు సహాయం చేయండి.
నీ ముఖ కాంతిలో ఉన్న సంపూర్ణ దీవెనలు నీ బిడ్డలు పొందుకోవాలి తండ్రి. సొలొమోను చేసిన ప్రార్థనకి జవాబిచ్చిన గొప్ప దేవానికే స్తోత్రం. ఈ మందిరములో మేము చేస్తున్న ప్రార్థనలకు మీరు జవాబును దయచేయండి. మేము నిన్ను వెతుకుతున్నాం, నీ ముఖాన్ని చూస్తూ ఉన్నాం, నీ వెలుగు ప్రకాశం వైపు మేము తేరి చూస్తూ ఉన్నాం. దీవెన కలుగురుగాక, ఆశీర్వదించబడదుముగాక, సంపూర్ణ తృప్తితో మేము వర్ధిల్లుదుముగాక. ఓ శమానికంతురమానికరల బలబంతురమనికన నమకతురానికరల భౌష్యారమాంతురా. అదృశ్య దేవా సంచరించండి, ఒక్కొక్కరిని తాకి దీవెనలతో నింపమని వేడుకొనుచున్నాం. కృప వెంబడి కృప పొందుదురుగాక, ఆ దేవుని ఆశీర్వాదాలతో వర్ధిల్లుదురుగాక. శమానికంతురమానికరల బలబంతురిమినికన నమక శమానికరల బలబంతురిమినికన నమకతురానికరల బలబంతురా. తండ్రి నీకు స్తోత్రం. మా మధ్యలోనికి మీరు దిగి వచ్చి మమ్మల్ని ఒక్కొక్కరిని దీవించినందుకు స్తోత్రం నాయన. సేవకులను మరుగు చేసి వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకనో కృప చేత నింపండి. రాకడ పర్యంతం ప్రభువా అనేక ఆత్మల్ని బలపరచుటకు, స్థిరపరచుటకు, నీ రాజ్యానికి సిద్ధపరచుటకు కావాల్సిన అత్యున్నతమైన కృపను, ధైర్యమునిచ్చి మీరు నడిపించమని వేడుకొంచు ఉన్నాం. తండ్రి నీకే స్తోత్రం. ఈ ఆరాధన ఆత్మ సారథ్యంలో జరిగించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి కృపతోడయుడు నడిపించి కాపాడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. ఈరోజు